హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక యువకుడు తాను కష్టపడి పెట్టుకున్న హోటల్ని ఒక వింత జంతువు బారి నుండి ఎలా కాపాడుతాడు అన్నదే ఈ స్టోరీ. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అభయ్. నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత అందరి ఇంట్లలో లాగా మా ఇంట్లో కూడా ఉద్యోగంలో చేరమని ఒత్తిడి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చుట్టాలు అందరూ ఏదో వాళ్ళే నన్ను పెట్టి పోషిస్తున్నట్టు, ఏరా అబ్బాయి, చదువు అయిపోయిందిగా, ఎప్పుడు జాబ్లో చేరుతున్నావు, ఎప్పుడు ఉద్యోగంలో చేరుతున్నావు అంటూ ఒకటే నస. నాకేమో ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. ఈ విషయం ఇంట్లో చెప్తే ఇంట్లోంచి పొమ్మన్నారు. సరే అని బయటికి అయితే వచ్చేసాను. కానీ నెక్స్ట్ ఏంటో ఏం తెలియటం లేదు. ఇంకా నాలాంటి వాళ్ళకు దిక్కెవరు? ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా నాలాంటి వాళ్ళని ఆదుకోవటానికి. ఇంకా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను. అక్కడ నాలాగే ఆలోచనలున్న ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కానీ నాకు పరిచయమైన ఫ్రెండ్ దగ్గర మాత్రం కొంత మొత్తం ఉంది. నేను లోన్ కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగాను. చివరగా నాకు లోన్ లభించింది. అయితే హోటల్ అనుకున్నాం, కానీ సిటీలో పెడితే స్పెషల్ ఏముంటుంది, అందుకే ఒక అడవిలో, అంటే సిటీకి దూరంగా పెడదాం అనుకున్నాం. అనుకున్నట్టే పనులు ప్రారంభించి హోటల్ని ఏర్పాటు చేశాం. వీకెండ్లో చాలామంది వస్తున్నారు. హోటల్ బాగానే నడుస్తుంది. అయితే ఇలాగే వీకెండ్లో మా హోటల్కి వచ్చిన ఒక జంట, వాళ్ళిద్దరూ ఒకరోజు హోటల్లో ఉండి ఈవినింగ్ అలా ఫారెస్ట్లోకి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. అందరిలాగే వాళ్ళు కూడా ఫారెస్ట్లోకి వెళ్ళారు. అయితే చీకటి పడినా వాళ్ళు హోటల్ పక్కనే కదా, కొద్దిసేపు అయ్యాక వెళదామని ఫైర్ వేసుకొని కూర్చున్నారు. సడన్గా ఏదో సౌండ్ వినిపించింది. కిరణ్, నీకు ఏదైనా సౌండ్ వినిపించిందా అని అడిగింది. వెంటనే, లేదే, నాకు ఏం వినిపించలేదు. ఏదైనా అడవి జంతువు అయి ఉంటుందేమో, మనం ఫైర్ వేసాం కదా, వెళ్ళిపోతుందిలే అన్నాడు. వాళ్ళు మళ్ళీ మాటల్లోకి జారుకున్నారు. వెంటనే భయంకరమైన అరుపుతో మహాభయంకరమైన రూపంలో ఉన్న ఒక వింత జంతువు వాళ్ళ ముందు ఉంది. అదొక పెద్ద, చాలా వికారమైన రూపంతో ఉంది. వాళ్ళిద్దరూ కేక పెట్టి పరుగు తీశారు. భార్య మాత్రం తప్పించుకోగలిగింది, కానీ భర్త మాత్రం దాని చేతిలో బలయ్యాడు. తను గాయాలతో హోటల్కి చేరింది. అక్కడ ఏదో ఉంది అంటూ ఏడుస్తూ చెప్పింది. అయితే అప్పటి వరకు అలాంటి ఘటనలు ఏవి జరగలేవు. తెల్లవారాక వెళ్ళి చూస్తే అక్కడ అతని డెడ్ బాడీ ఉంది. పోలీసులు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా పోలీస్ వాళ్ళు ఇది ఏదో అడవి జంతువు పని అయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని ఇంకా ఫారెస్ట్లోకి ఎవరిని వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా హోటల్కి మంచి లాభాలు వస్తున్నాయి అనుకున్న టైంలో ఇలా జరిగిందేంటి, హోటల్ ఇమేజ్ ఏమవుతుంది అని భయం మొదలైంది. ఇది బయటకి పెద్దగా తెలియకపోవటంతో హోటల్ కొంత మంచిగానే నడుస్తుంది. అయితే ఒకరోజు హోటల్కి వెనుక సైడ్న వంటగది ఉంది. అందులో కుక్స్ వంట చేస్తున్నారు. అందులో ఒక కుక్కి ఫోన్ రావటంతో బయటికి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అది సాయంత్రం కావటంతో అంతా కామ్గా ఉంది. మిగతా కుక్స్ వంట చేస్తున్నారు. అయితే మన ఫోన్ మాట్లాడేవాడికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అయినా కానీ ఏం పట్టించుకోకుండా మాటల్లో మునిగిపోతాడు. అయితే మరోసారి సౌండ్ రావటంతో వెనుకకి తిరిగి చూడగానే మనోడికి ఏదో తినడానికి సిద్ధంగా ఉన్న ఒక వింత జంతువు కనిపించింది. ఇంకేముంది, చాలా అరిచాడు. కానీ బయట ఉండటం వల్ల, అది కూడా కిచెన్లో మిక్సీల సౌండ్ల వల్ల వాని అరుపు లోపలి వరకు చేరుకోదు. అతను వెంటనే పక్కన ఉన్న కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. డోర్ వేసి ఉంటాడు. అయితే ఆ జంతువు చాలా భయంకరంగా ఉండటంతో అది ఇంకా డోర్ని చీల్చుకొని లోపలికి వెళ్తుంది. ఇంకేముంది, మనోడి పని అయిపోయింది. ఇంకా ఇది రెండోసారి కావటంతో అందరూ చాలా భయపడుతుంటారు.
ఇంకా నేను మాత్రం నా హోటల్ పని అయిపోయింది అనుకున్నాను. ఇలాగే ఉండగా మరుసటి రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో చాలామంది లంచ్ చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ ఆఫీస్ రూమ్లో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సర్వింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సడన్గా ఏదో శబ్దం. మా రూమ్ మెయిన్ ఎంట్రన్స్కి దగ్గర ఉంటుంది. మాకు దాని సౌండ్ స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే నేను మాత్రం మా ఫ్రెండ్ వద్దంటున్నా, అరే ఈరోజు అదో నేనో తేలిపోవాలి అని ఇంకా దాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళాను. అది మాత్రం నా మీదకు వస్తుంది. ఇక దానితో చాలా పోరాడి దెబ్బలు తిన్నాను. ఎలాగైనా దానిని లోపలికి రానివ్వద్దు అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. ఎనర్జీ మొత్తం అయిపోయింది. మా ఫ్రెండ్కి కూడా గాయాలయ్యాయి. ఇంకా మన వల్ల కాదని నా ఫ్రెండ్ నా చేయి పట్టుకొని రూమ్లోకి లాగి డోర్ వేశాడు. అది హాల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద అరుపులు, శబ్దాలు, గందరగోళం నెలకొంది. తప్పించుకున్న వాళ్ళు బ్రతికారు, మిగిలిన వాళ్ళు దానికి బలయ్యారు. నెక్స్ట్ డే హోటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళు కూడా హోటల్ని క్లోజ్ చేయమన్నారు. మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. అందరూ వెళ్ళిపోయారు. హోటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎప్పుడూ కలకలలాడే నా హోటల్ ఇప్పుడు ఎవరూ లేక విలవిలలాడిపోతుంది. ఏం అర్థం కాక నేను నా ఫ్రెండ్ ఇద్దరం చెరొక కార్నర్లో కూర్చుని ఉండిపోయాం. నాకు మాత్రం లోన్, ఇంకా నేను ఇంట్లో నుండి గొడవ పడి రావటం అవన్నీ కళ్ళ ముందు కదిలి కళ్ళల్లోంచి నీళ్ళు ఆగటం లేదు. దానిలోంచి నాకు ఆ జంతువు పైన పట్టరాని కోపం, ఆవేశం, ఇంకా దానిని ఏం చేయాలా అని ఆలోచన స్టార్ట్ అయింది. ఇక నా ఫ్రెండ్, అరే అంతా ఖాళీ అయిపోయింది, ఇక్కడ మన ఇద్దరం ఉండి ఏం చేస్తాంలే, మనం కూడా వెళ్ళిపోదాం అని అన్నాడు. నేను మాత్రం నో అన్నాను. అరే నువ్వు వెళ్ళురా, నేను దానితో తేల్చుకొని వస్తాను. అదన్నా ఉండాలి, లేదా నేను నా హోటల్ అన్నా ఉండాలి. ఒకవేళ అన్నీ సర్దుకుంటే నీ వాటా కూడా నీకు ఇష్టం లేకపోతే నేనే కొంటాను, నువ్వు వెళ్ళు అన్నాను. అరే వచ్చేటప్పుడు ఇద్దరం వచ్చాం, ఇప్పుడు నేను నిన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళలేను. ఏదేమైనా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అన్నాడు. నేను కూడా సరేరా అన్నాను. ఇంకా సాయంత్రం ఇద్దరం బాగా ఆలోచించాం. అయితే నా ఫ్రెండ్, ఇలాంటి వాటిని మనం ఏం చేయలేం, ఇక్కడ అడవిలో ఎవరో పురాతనమైన ట్రైబల్స్ ఉన్నారంట, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ జంతువు గురించి మనకేమైనా తెలియవచ్చు, సాయంత్రం వెళ్దామని అంటాడు. సరే అని చెప్పేసి మేము సాయంత్రం వాళ్ళ దగ్గరికి బయలుదేరాం. వాళ్ళు చాలా అడవికి చాలా లోపల సైడ్ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఆ జంతువు వస్తుందో అని మేము చాలా భయంగా అక్కడికి వెళ్ళాం. వాళ్ళు బయటి వాళ్ళని అసలు అలో చేయరు. ఇంకా మేము చాలా కష్టం మీద వాళ్ళని ఒక తెలిసిన అతన్ని తీసుకెళ్ళి వాళ్ళతోని కలిసి మాట్లాడాము. వాళ్ళకు ఆ జంతువు గురించి చెప్పినప్పుడు అది ఒక పురాతనమైన జంతువు అని, దానిని ఎదుర్కోవటం చాలా కష్టమని, దానికి ఎదుర్కోవాలంటే కొన్ని స్పెషల్గా చేసిన ఆయుధాలు కావాలని వాళ్ళు చెప్పారన్నమాట. అయితే మా ఫ్రెండ్ మాత్రం భయంగా, ఇదంతా జరిగే పని కాదురా, మనం వెళ్ళిపోదాంరా అన్నాడు. అయితే నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం రాను అన్నాను. అయితే వాడు సరే అని చెప్పేసి వాడు కూడా అక్కడే ఉన్నాడు. మేము ఒక 2 రోజులు అక్కడే ఉన్న తర్వాత దానిని బంధించడానికి కావాల్సిన స్పెషల్ వెపన్స్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంకా తర్వాత రోజున మేము హోటల్కి వెళ్ళాం అందరం కలిసి. చాలా బలవంతంగా ఉన్న ట్రైబల్స్ కొంతమంది హోటల్ని చుట్టుముట్టారు. అయితే అది సాయంత్రం వస్తుందని మేము ఊహించాం. మేము అనుకున్నట్టుగానే అది లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినంత వరకు ఏమీ అనకుండా అది లోపలికి వెళ్ళగానే అందరూ చుట్టుముట్టారు. తర్వాత దానిని బంధించారు. ఇంకేముంది, దాని పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మేము అఫీషియల్గా ప్రెస్ వాళ్ళని పిలిచి ఆ జంతువుకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాం. అప్పుడు కొంచెం నా లోపల కొంచెం టెన్షన్ తగ్గిపోయింది. తర్వాత కొన్ని రోజుల వరకు హోటల్ అంతగా ఏమీ నడవలేదు, కానీ మెల్లమెల్లగా కస్టమర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నా హోటల్ పూర్వపు స్థితికి చేరుకుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. నా హోటల్ ఇంకా దాని లాభాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.